హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రో విత్ లక్ష్మి. నేను మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే మన ఛానల్‌కి దేవుడి దయ వలన మానిటైజేషన్ కంప్లీట్ అయిందండి. మన సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి చాలా థాంక్స్ అండి. ప్రత్యేకంగా ఏంటంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళకి చాలా 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 థాంక్స్ అండి. మీ వలన నాకు ఇది సాధ్యమైంది. ఏంటంటే జస్ట్ నాకు 50 డేస్‌లో మన ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిందండి. ఇది కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక ఛాలెంజ్ లాంటిదండి. తెలుసు కదా! కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ 50 డేస్‌లో మనకి మానిటైజేషన్ అయింది అంటే అదొక హ్యాపీనెస్ అనమాట. కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చిందంటాం కదా! అలా అనమాట. ప్రతి యూట్యూబర్‌కి కూడా మానిటైజేషన్ అనేది ఒక కల అండి. మానిటైజేషను మానిటైజేషన్ అయ్యే వరకి ఒక లెక్క, అయిన తర్వాత ఒక లెక్కండి. ఫస్ట్ మనకి రెవెన్యూ రావాలి అంటే మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలి కదా! ఆ మానిటైజేషన్ అయితే మనకైతే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియోలో నేను నా వీడియోస్‌లో ఏ వీడియోకి ఎంత వాచింగ్ అవర్ వచ్చింది అని చెప్పి నేను ఈ వీడియోలో చూపిస్తానండి మీకు. చూస్తూ ఉండండి. అదేవిధంగా ఛానెల్ వచ్చేసి అక్టోబర్ 24న స్టార్ట్ చేశానండి. 2024 అక్టోబర్ 24న స్టార్ట్ చేశాను. ఇది కొత్త యూట్యూబర్స్‌కి వాచింగ్ అవర్స్, సబ్‌స్క్రైబర్స్ రావాలి అంటే అది చాలా కష్టమైన పని కదా! నేను కూడా అంతేనండి. నేను కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అసలు కంటెంట్ ఏంటి అంటే మన కంటెంట్ గురించి మనం ఆలోచించుకోవాలి కదా! ఏం పెట్టాలి? వీడియోస్ ఎలా? చాలా అంటే మళ్ళీ కెమెరా ముందుకు రావాలి. అది కెమెరా ఫియర్ కూడా ఉంటుంది కదా! నాకైతే చాలా భయం అనిపించిందండి. కానీ అలానే డేర్ చేసి వీడియోస్ తీశాను. స్టార్టింగ్ వీడియోస్ అయితే చాలా భయంగానే తీశాను. సబ్‌స్క్రైబర్స్ మంచిగానే వచ్చారు. వాచింగ్ అవర్స్ కూడా మంచిగానే వచ్చాయండి. నాకేంటంటే సబ్‌స్క్రైబర్స్ అనేది జస్ట్ 1 మంత్ ఛానెల్ స్టార్ట్ చేసిన 1 మంత్ లోపే 1 మంత్ లోపే 1000 సబ్‌స్క్రైబర్స్ అయితే వచ్చారండి. 1 ½ మంత్‌కి 3000 వాచింగ్ అవర్స్ వచ్చాయి నాకు. వచ్చాయి కానీ నేనేంటంటే అది మినీ మానిటైజేషన్ కదా! ఫుల్ మానిటైజేషన్ అవ్వాలంటే మనకి 4000 వాచింగ్ అవర్స్ ఉండాలి. 3000 వాచింగ్ అవర్స్ వచ్చాయి. 1000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు మన ఛా నా నా వి నా ఛానెల్‌లో. నేనేంటంటే ఫుల్ మానిటైజేషన్ చేసుకుందాం ఒకేసారి అని చెప్పి నేను హాఫ్ మానిటైజేషన్ చేయలేదు అప్పుడు. ఫుల్ మానిటైజేషన్ అయితే అయిందండి. అది కూడా భోగి రోజు అయిందండి. నాకు భోగి రోజు 4000 వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి. నేనేంటంటే ఇంకా కంప్లీట్ అవ్వగానే మానిటైజేషన్‌కి అప్లై చేసుకుంటాం కదా! అదే నేను ప్రాసెస్ చేశాను. అప్లై చేశాను. అప్లై చేసిన ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ అప్లై చేస్తే నైట్‌కి మెయిల్ వచ్చిందండి. యువర్ యూట్యూబర్ పార్ట్నర్ అని మానిటైజేషన్ కంప్లీట్ అని చెప్పి మెయిల్ వచ్చింది. భోగి రోజు చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజంగా ఎలా అంటే అది ఎక్స్‌ప్రెస్ చేయలేము. ఆహ్, యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అయితే అది అర్థమవుతుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడి వీడియోస్ తీసి ఎడిటింగ్ ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా! ఇదంతా చేసి మనం మోటివేషన్ కోసమే కదా ఎదురు చూసేది. ఇదంతా మనం కష్టపడ్డందుకు ఆ ప్రతిఫలం వచ్చింది. మనకేంటి అంటే మానిటైజేషన్‌కి ఎలాంటి కాపీరైట్స్ అలా ఏమీ లేకుండా ఫాస్ట్‌గా మనం గ్రోత్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను 3 పాయింట్స్ చెప్తానండి మీకు. ఏంటంటే అది ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం డైలీ కూడా వీడియోలు పెట్టాలండి. డైలీ అంటే డే బై డే, డే బై డే 2 డేస్‌కి ఒకసారైనా మనం వీడియోస్ పోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫేస్ టు ఫేస్ కెమెరా ముందు ఇలా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అయితే ఏంటంటే వ్యూవర్స్‌కి మనకి కొంచెం అఫెక్షన్ అనమాట. ఎలా అంటే చూసేవాళ్ళు కూడా మన ఫేస్ ఇంకా ఒక ఐడెంటిటీ వచ్చిద్ది. ఓహో! ఈమెది పలానా ఛానల్. ఈమె ఛానెల్‌లో పలానా కంటెంట్ ఉంటుంది అని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్‌గా చూస్తారనమాట ఫేస్ కూడా ఉంటే. కొంచెం ఫస్ట్‌లో ఎవరికైనా భయం ఉంటుందండి. అమ్మో! ఫేస్ చూయించాలా అన్న భయం ఉంటుంది. మీరేం చేస్తారంటే ఒకవేళ ఫేస్ చూయించలేమో, భయమో అనుకుంటే జస్ట్ 1 మినిట్ ఇప్పుడు కుకింగ్ వీడియో అనుకోండి 1 మినిట్ దాని గురించి కొంచెం ప్రాసెస్ చెప్పి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి. ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? ఫేస్ టు ఫేస్ చెప్పడం. నెక్స్ట్ వాయిస్ ఓవర్ అండి. మ్యూజిక్ అలా ఏమి యాడ్ చేయొద్దు. అది ఎంత పెద్ద వీడియో అయినా, లాంగ్ వీడియో అయినా సరే, షార్ట్ వీడియో అయినా సరే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే బెటర్ అండి. చాలా తొందరగా గ్రోత్ ఉంటుంది. మనకి ఎలాంటి కాపీరైట్స్ పడకుండా ఆహ్, మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుందండి. నాకైతే ఎలాంటి కాపీరైట్ లేదండి నా ఛానెల్‌లో. మీరు నా ఛానెల్ ఒకసారి చెక్ చేసుకుంటే నేను ఎక్కడ కూడా లాంగ్ వీడియోస్‌కి ఎక్కడ కూడా నేను మ్యూజిక్ యాడ్ చేయలేదు. మొత్తం కూడా వాయిస్ ఓవరే ఉందండి. అదే విధంగా ఓన్ కంటెంట్ ఉండాలి. వేరే వాళ్ళ ఛానెల్‌లో తీసుకొచ్చి మన ఛానెల్‌లో పెట్టుకోవడం, వేరే వాళ్ళే అలా చేయొద్దండి. మన ఓన్ కంటెంట్ మన మొబైల్‌తో మనం షూట్ చేసింది మనం వీడియోస్‌లో అప్‌లోడ్ చేయాలి. మన ఓన్ కంటెంట్ ఉండాలి. నేనైతే ఈ 3 పాయింట్స్ చెప్తానండి మీకైతే టిప్స్ అంటే మాత్రం ఈ మూడేనండి. ఈ 3 పర్ఫెక్ట్‌గా మనం చేశామంటే మన ఛానెల్ త్వరగా గ్రోత్ ఉంటుంది. మానిటైజేషన్ కూడా ఎలాంటివి ఇబ్బందులు ఉండవనమాట. సాఫ్ట్‌గా వెళ్ళిపోతుంది అలా. మానిటైజేషన్ త్వరగా కంప్లీట్ అవుతుంది. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. నా ఛానెల్ వచ్చేసి లాంగ్ వీడియోస్ త్రూ మానిటైజేషన్ అయిందండి. షార్ట్స్ కాదు. లాంగ్ వీడియోస్‌కి మానిటైజేషన్ అయింది.
నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. నా నా ఛానెల్‌లో ఏ వీడియోకి ఎంత వాచింగ్ అవర్స్ వచ్చింది అని నేను చూపిస్తాను. నన్ను ఫస్ట్ బూస్ట్ ఇచ్చింది, నా ఛానెల్‌కి బూస్ట్ ఇచ్చింది మాత్రం అగారో ఎలక్ట్రికల్ వెజిటబుల్ చాపర్ అండి. అది నా 19థ్ వీడియో. నవంబర్ 10థ్‌న పోస్ట్ చేశాను. నా 19థ్ వీడియో అండి. ఆ 19 వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను. వ్లాగ్స్ అలా పెట్టాననమాట. నా 19థ్ వీడియో అగారో పోస్ట్ చేశాను. అప్పుడు రీచ్ వచ్చిందండి. ఫస్ట్ అది పెట్టగానే నాకు ఫస్ట్ డే ఏమి వ్యూస్ రాలేదు. నెక్స్ట్ డేకి అది బాగా అసలు బాగా పాపులర్ అయిందనమాట. పాపులర్ అంటే వ్యూస్ బాగా వచ్చాయి, సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాచింగ్ అవర్స్ కూడా ఆ వీడియోకి చాలా బాగా వచ్చిందండి. అగారో వెజిటేబుల్ చాపర్‌కి. అగారో నాకు వాచింగ్ అవర్స్ ఎంత వచ్చిందంటే 663 గంటలు వచ్చిందండి వాచింగ్ అవర్స్ నాకైతే. అగారో ఒక్క వీడియోకి. అది కొత్తగా స్టార్ట్ చేశాను. నాకు అదే బూస్టప్ అండి. అప్పటి వరకు నేను అయ్యో వ్యూస్ రావట్లేదు అని చాలా బాధపడ్డాను. కానీ ఆ ఒక్క వీడియో కొంచెం నాకు మంచిగా వ్యూస్ రావడం, వాచింగ్ అవర్స్ రావడం, నేను అప్పుడు ఫిక్స్ అయ్యానండి. ఖచ్చితంగా చేయాల్సిందే. డైలీ నేను 2 డేస్‌కి ఒక్కసారైనా వీడియోస్ పెడతాను. ఏదో ఒకటి బూస్టప్ ఉంటుంది అని చెప్పి నేను ఆ రోజు మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయాను. చేయాల్సిందే వీడియోస్ అని చెప్పి. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నానంటే 1 ఇయర్‌లో 4000 వాచింగ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి అని యూట్యూబ్ రూల్ కదా! నేనేమనుకున్నాను 5 మంత్స్‌లో అయినా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో 5 మంత్స్ నా టార్గెట్ అండి. 5 మంత్స్‌లో ఛానెల్ ఎలా అయినా సరే మానిటైజేషన్ చేయాలి అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. కానీ దేవుడి దయ వల్ల జస్ట్ 50 డేస్ 2 మంత్స్‌లోనే ఛానల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిందండి. అందుకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ నాకైతే. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఫస్ట్ నేను అగారోది చెప్పాను కదా మీకు. అగారో నాకు బూస్టప్ ఇచ్చిందండి. బూస్టప్ ఇచ్చింది అని చెప్పాను కదా! నా సెకండ్ వీడియో నాకు ఏది బూస్టప్ ఇచ్చిందంటే మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్ వీడియో నాకు బూస్టప్ ఇచ్చింది. దానికైతే అసలు వండర్ అండి ఇంకా. 1000 వాచింగ్ అవర్స్ మీరు నమ్మరు, 1K వాచింగ్ అవర్స్ వచ్చినాయి దానికైతే. సబ్స్క్రైబర్స్ కూడా 600 చేంజ్ వచ్చారు. 650 ఏమో అలా చేంజ్ వచ్చారండి సబ్స్క్రైబర్స్. ఒక్క వీడియోకి 600 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 1K వాచింగ్ అవర్స్ అయినాయి నాకు. చాలా బాగా అనిపించిందండి. నాకు మంచి బూస్టప్ ఇచ్చాయి అవి 2. ఇప్పుడు కంటెంట్ అంటే మనకి కంటెంట్ ఏంటి అని అంటే ఏమి ఉండదండి. మనం చేసేదే మనం చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు షాపింగ్ వీడియోస్ అంటే ఇష్టమండి. షాపింగ్ చేయడం అన్నా, ఇప్పుడు షాపింగ్‌కెళ్ళి కొనకపోయినా అవి చూడడం నేత్రానందం అంటారు కదా! అలా ఇష్టం అనమాట నాకైతే. నేను వెళ్ళి అక్కడ కొనకపోయినా చూస్తాను. ఎక్కడ ఎంత కాస్ట్‌లో ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఏంటి, నేను ముందు తెలుసుకుంటాను. కొనకపోయినా నాకదొక ఆనందం అండి. సో, నేను షాపింగ్ వీడియోస్ నాకు చాలా ఇష్టం. అదే విధంగా నేను ట్యూషన్ చెప్తాను. ఇక్కడ ఏమైందంటే నేను ఇప్పుడు 1 ఇది సెకండ్ ఇయర్ అండి నేను ట్యూషన్ చెప్పబట్టి, రెండో సంవత్సరం. అంతగా ట్యూషన్ చెప్పినప్పుడు ఏమైందంటే ఫస్ట్‌లో నాకొచ్చే మనీ ఇంటి ఖర్చుల కింద పడిపోయాయి. నేను సంపాదించేది వేస్ట్ అయిపోతుంది. మా వారు సంపాదించేది అంతా ఖర్చు కింద పడిపోతుంది. ఇలా కాదు, సేవింగ్ ఉండాలి అని చెప్పి నేను బాగా ఆలోచించి మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే నేను నా ట్యూషన్ ద్వారా వచ్చిన మనీని, ట్యూషన్ చెప్పగా వచ్చిన మనీని నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశానండి. అదే నాకు షాపింగ్ వీడియోస్, నెక్స్ట్ నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత ఇన్వెస్ట్ చేశాను, ఏంటి అని చెప్పి ఆ రెండింటినే నేను ఇక్కడ వీడియోలో చూపించానండి. వీడియోస్‌లో పోస్ట్ చేశాను. అది నాకు తెలిసిన దాన్ని నేను చూపించానండి వీడియోస్‌లో. ఓకేనా? అంతేనండి. మీకు కుకింగ్ ఇంట్రెస్ట్ అనుకోండి కుకింగ్ చేయండి. షాపింగ్ వీడియోస్ అనుకోండి షాపింగ్ చేయండి. అది మీ ఇంట్రెస్ట్. మీలో మీకు అర్థమవుతుంది కదా! మనకి ఏది వచ్చు, ఏది రాదు అని చెప్పి. మీకు నచ్చిన కంటెంట్, మీకు ఏదైతే వచ్చో దాన్ని మీరు మంచిగా పెర్ఫార్మ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్‌లో వ్యూస్ రాకపోవచ్చండి. కొన్నాళ్ళకైనా సరే మనకి వ్యూస్ వస్తాయి. ఒక 1 మంత్‌కి, 2 మంత్‌కి అయి రావట్లేదని ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు కంపల్సరీ డే బై డే 2 డేస్‌కి ఒకసారి అలా మీరు పోస్ట్ చేస్తూ ఉండండి. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దండి. మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్ మీరు స్టార్టింగ్ వీడియోస్ చూడండి. నాది 200 అలానే ఉన్నాయి. కానీ నేనేం డిసప్పాయింట్ అవ్వలేదండి. పోన్లే వస్తాయిలే, మనం ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. మనం స్టార్ట్ చేయగానే రావాలని ఉందా? లేదు కదా! మన ఫేసు మనం కూడా జనాలకి అలవాటు పడాలి కదా! సో, అలానే నేను లైట్ తీసుకున్నాను. సక్సెస్ అయితే వచ్చిందండి. అంతే. కంటెంట్ ఏం లేదు. మీకు నచ్చింది, మీకు ఏదైతే వచ్చో అది కంటెంట్‌గా మీరు వీడియోస్‌లో పోస్ట్ చేయండి. ఒక 1 మంత్, 2 మంత్, 3 మంత్, 4థ్ మంత్‌కైనా మనకి సక్సెస్ అనేది ఉంటుందండి. కొంచెం ఓపిక, పేషెన్స్ అనేది మనకు ఉండాలి అంతే. కొంచెం ఓపికగా ఉండి మనం చేసుకుంటే మనకి సక్సెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏంటంటే వీటి గురించి మనకి ఎలా అంటే యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ ఇదంతా కూడా మనకి ఇప్పుడంతా యూట్యూబ్‌లో చూపిస్తున్నారు కదా! మీరంతా తెలుసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను షూర్ రిప్లై ఇస్తాను. అవసరమైతే వాటి గురించి నేను వీడియోస్ కూడా మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అందిస్తాను వీడియోస్ త్రూ మీకు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నా థర్డ్ వీడియో అండి. నా ఛానల్‌లో నాకు థర్డ్ వీడియో బూస్టప్ ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ వీడియో అండి. ఇంకొక మ్యూచువల్ ఫండ్స్ వీడియో ఉంది. దానికొచ్చేసి మనకి
12K అలా వచ్చింది. నెక్స్ట్ మిస్సమ్మ వివింగ్ మిస్టేక్ శారీస్ అని పెట్టాను రీసెంట్గానే. అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. దానికి కూడా అండి అసలు పెట్టిన రోజైతే నేను స్టన్ అయ్యాను తెలుసా. పెట్టిన రోజైతే జస్ట్ 100 వ్యూస్ వచ్చాయి అంతే. అరే ఇంత కష్టపడి షాపింగ్ వీడియో పెడితే వ్యూస్ ఏంటి రాలేదని చెప్పి నేను కొంచెం బాధ అనిపించింది. సరే అదే వస్తువులే, నచ్చిన వాళ్ళు చూస్తారులే, అంతే కదండి. వాళ్ళకి ఏదైతే అవసరమో, ఇప్పుడు మనకి ఏదైతే అవసరమో యూట్యూబ్లో వెతుక్కొని మనం చూసుకుంటాము. ఎవరికి ఏది అవసరమో అదే చూస్తారు కదా. అలానే లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి నేను జస్ట్ మార్నింగ్ అంటే 11 o'clockకి నెక్స్ట్ డే చూశాను అనమాట. అసలు ఎంత ఫాస్ట్గా అంటే వితిన్ 1 అవర్లో అది 2K అయింది. 100 ఉండాల్సింది 100 ఉంది. 100 వ్యూస్ ఉన్నాయి దానికి, మిస్సమ్మ వివింగ్ మిస్టేక్ శారీస్కి. అండ్ నెక్స్ట్ డే 1 అవర్లో 11 o'clock నుంచి 12 o'clock ఈ 1 అవర్ గ్యాప్లో అది 2K అయింది. నేనే స్టన్ అయ్యాను, అసలు షాక్ అయ్యానండి. మీరైతే నమ్మరు కూడాను, నేనే నమ్మలేకపోయాను. ఎంత జెట్ స్పీడ్లో వెళ్ళిపోయిందంటే ఆ వీడియో, చాలా బాగా వెళ్ళిపోయిందండి. దానికి వచ్చేసి 3000 కాదు, 380 వాచింగ్ అవర్స్ వచ్చి 380 గంటలు వచ్చిందండి ఆ వీడియోకి వాచింగ్ అవర్స్. ఇంకా మిగతా కూడా వీడియోస్ ఉన్నాయి కదా, నా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, నర్సింగ్ వీడియోస్ ఉన్నాయి, CMR రుచి షాపింగ్ మాల్ ఇలా షాపింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం పర్లేదండి. అవి ఒక 50 గంటలు 60 గంటలు అలా ఇవన్నీ కౌంట్ చేసుకొని నాకు 4000 వాచింగ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిందండి. మన ఛానల్లో వచ్చేసి షాపింగ్ వీడియోస్ అండి, షాపింగ్ వీడియోస్, మ్యూచువల్ ఫండ్ వీడియోస్ అండ్ టిప్స్, ఇన్వెస్ట్మెంట్ టిప్స్ అలా మన ఛానల్లో వచ్చేసి అవి ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. అదేవిధంగా మన వ్యూవర్స్కి కూడా అండి, నా ఛానల్ మీరు చూడబట్టే కదా నా ఛానల్లో ఇంత త్వరగా నేను సక్సెస్ అయింది. అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. మానిటైజేషన్ అయిపోయింది, మనీ వస్తాయి కదా అని అనుకోకండి, దానికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. జస్ట్ మానిటైజేషన్ అయింది అంతే, తర్వాత ప్రాసెస్ ఇంకా చాలా ఉందండి. మనీ అప్పుడే రావు. మనకి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. త్వరగా ఫాస్ట్గా వాచింగ్ అవర్స్ ఎలా రావాలి, వాచింగ్ అవర్స్ త్వరగా ఫాస్ట్గా రావాలి అంటే ఎలాగా, సబ్స్క్రైబర్స్ రావాలంటే ఎలాగా, నేనేమి టిప్స్ యూజ్ చేశాను అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye.